హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా సారకంద బజ్జీలు చేశారా? అది కూడా పెసరపిండితో. ఇది మా అమ్మమ్మ స్పెషల్ వంటకం. ఈరోజు మీ అందరి కోసం మీ ముందుకు తెస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు సారకంద బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు వీటికి కావాల్సినవి: నానబెట్టిన పెసరపప్పు, సారకంద ముక్కలు కట్ చేసుకున్నవి 1 కప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని శుభ్రం చేసుకున్న పెసరపప్పును ఇందులో వేసుకుందాం. ఇప్పుడు జీలకర్రను వేద్దాం, అలాగే అల్లాన్ని, వెల్లుల్లిని, పచ్చిమిర్చిని, అలాగే కరివేపాకును కూడా వేసుకుందాం. చివరిగా సాల్ట్ను వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని మెత్తగా బాగా పేస్ట్ లాగా బజ్జీల మిశ్రమంగా మిక్సీ పట్టుకుందాం. ఇలా తయారైన మిశ్రమమైన పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ఇందులోకి 2 గ్లాసుల వాటర్ను యాడ్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న సారకంద ముక్కలను కూడా ఇందులో వేద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపును వేసుకుందాం, అలాగే 1 స్పూన్ సాల్ట్ను వేద్దాం. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసుకొని ఉడికిందో లేదో ఫోర్క్తో చెక్ చేసుకుందాం. ఉడికిందండి. ఇప్పుడు వీటిని ఇట్లా నీరంతా బయటకు పంపేసి వడకట్టుకుందాం ఒక బౌల్లోన. వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దాం. చల్లారిందండి. ఈ చల్లారిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేద్దాం. ఇది కొద్దిగా వేడయ్యేలోపు ఈ పెసరపిండి మిశ్రమంలోకి ధనియాల పొడిని వేసి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఉడికించిన సారకంద ముక్కలను అన్ని వైపులా మునిగేలాగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం బజ్జీల్లాగా. ఇలా ఒక్కొక్కటిగా బజ్జీల్లా వేసుకుందాం, టర్న్ చేసుకుందాం. ఈ బజ్జీలను గోల్డెన్ రంగు వచ్చేదాకా 2 వైపులా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ బజ్జీలను నూనెంతా వడగట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేసుకోవాలి. అంతే అండి, బజ్జీలు రెడీ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే సారకంద బజ్జీలు రెడీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి.